హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి మనకి టోటల్గా ఎన్ని పేజెస్ ఉంటాయి, మనకి ఎన్ని టైమ్స్ రిజల్ట్స్ వస్తాయి, అలాగే ఎన్ని కౌన్సిలింగ్లు అయితే జరుగుతాయి, నెక్స్ట్ మనకి ఎన్ని సీట్లు ఉంటాయి అంటే ఫస్ట్ పేజ్ అయిపోయిన తర్వాత మ్యాక్సిమం మనకి ఎన్ని సీట్లు మిగిలే ఛాన్స్ ఉంటుంది, అలాగే ఆ మిగిలిన సీట్లు ఎవరికి ఇస్తారు, మనకి ఫస్ట్ పేజ్లో సీట్ రాకపోతే సెకండ్ లిస్ట్ కోసం వెయిట్ చేయొచ్చా, లేదంటే వేరే కాలేజ్లో జాయిన్ అయిపోవడం మంచిదా, ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. వీడియోని అయితే అక్కడే స్కిప్ చేయకుండా వినండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. అప్పుడే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకే, మనకి ఇప్పుడు ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి ఫస్ట్ పేజ్ రిజల్ట్స్ అయితే మనకి జూన్ 5వ తేదీన రిలీజ్ చేస్తారు కదా. సో మరి ఫస్ట్ పేజ్ రిజల్ట్స్లో మన నేమ్ ఉంటే మనకి ఫస్ట్ పేజ్ కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది. ఆల్రెడీ ఫస్ట్ పేజ్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, ఫస్ట్ పేజ్ కౌన్సిలింగ్ డేట్స్, ఎవరికి ఏ క్యాంపస్లో ఉంటుంది, ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా మీకు వీడియో ఆల్రెడీ చేశాను. మీరు ఏ డేట్లో కౌన్సిలింగ్కి వెళ్ళాలో అన్నీ ఉంటాయి, ఆ వీడియో చూడండి. మనకి ఫస్ట్ పేజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ పేజ్లో కొందరికైతే సీట్లు ఇస్తారండి. ఇప్పుడు 4,400 మెంబర్స్ కూడా మనకి సీట్లు ఇవ్వడం జరుగుతుంది. అంటే స్పెషల్ కేటగిరీ వాళ్ళకి మాత్రం ఫస్ట్ పేజ్లో రాదు, వాళ్ళకి లేట్ అవుతుంది. పీహెచ్ వాళ్ళకి మాత్రం ఫస్ట్ పేజ్లో వచ్చేస్తుందండి. మిగతా జనరల్ కేటగిరీ అందరికి కూడా ఫస్ట్ పేజ్లోనే మనకి రిజల్ట్స్లో సీట్ అయితే వచ్చేస్తుంది. వీళ్ళందరూ కూడా కౌన్సిలింగ్కి అటెండ్ అవుతారు. సో ఇప్పుడు మనకి సెకండ్ పేజ్ అసలు ఎందుకు ఉంటుందంటే, ఫస్ట్ పేజ్లో సీట్ వచ్చేస్తుంది కదా, వాళ్ళలో ఎవరైనా కౌన్సిలింగ్కి వెళ్ళకపోయినా, అలాగే వెళ్ళిన వాళ్ళకి కూడా ఒకవేళ కరెక్ట్ డాక్యుమెంట్స్ లేకపోయినా, అంటే సర్టిఫికేట్స్ కరెక్ట్గా లేకపోయినా కూడా వాళ్ళ సీట్ అనేది ఇవ్వరు. వాళ్ళకి లిస్ట్లో నేమ్ ఉన్నా కూడా వాళ్ళని రిజెక్ట్ చేసేస్తారు వాళ్ళ యొక్క అడ్మిషన్ని. కాబట్టి అటువంటి సీట్లన్నీ మిగిలిపోతాయి. కొంతమంది అప్లై చేస్తారు కానీ మార్క్స్ ఉంటాయి కానీ వేరే ప్రైవేట్ కాలేజెస్లో అలా జాయిన్ అయిపోతారు. అలాగే కొంతమంది అప్లై చేసినా కూడా ట్రిపుల్ ఐటీలో అంటే అక్కడ స్టడీ అంతగా లేదు అనే ఉద్దేశంతో కొందరు జాయిన్ అవ్వరు. ఈ విధంగా అయితే చాలామంది డ్రాప్ అవుతూ ఉంటారు. మనకి మ్యాక్సిమం ఒక ఫస్ట్ పేజ్లోనే ఒక 300 to 500 సీట్స్ వరకు మిగిలే ఛాన్స్ ఉంటుంది. మనకి ఇలా మిగలడం వల్ల ఆ మిగిలిన సీట్లు సెకండ్ పేజ్లో అయితే ఫిల్ చేస్తారు. అంటే కౌన్సిలింగ్ అంతా కంప్లీట్ అయితే కానీ 4 క్యాంపస్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిన తర్వాతే ఎన్ని సీట్లు మిగిలాయి అనేది తెలుస్తుంది. ఇప్పుడు మనకి ఈరోజు కౌన్సిలింగ్ అనుకోండి న్యూస్వీడ్లో, రేపు మార్నింగ్ తెలుస్తుంది మనకి ఎన్ని సీట్లు న్యూస్వీడ్లో మిగిలాయని. అలాగే శ్రీకాకుళంలో రేపు అనుకోండి, ఎల్లుండి తెలుస్తుంది. ఇలాగ 4 days అయితే మనకి నెక్స్ట్ డే అలా తెలుస్తుంది. నేను కౌన్సిలింగ్ కంప్లీట్ అయిన మరుసటి రోజే మీకు ఎన్ని సీట్స్ మిగిలాయి అనేది క్లియర్గా చెప్తాను. అలాగే తర్వాత ఈ కౌన్సిలింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి వెబ్సైట్లో కూడా పెడతారు ఏ క్యాస్ట్కి ఎన్ని సీట్లు మిగిలాయి, క్యాస్ట్ వైజ్గా మిగిలాయా, ఓపెన్లో మిగిలాయా, ఈ విధంగా అయితే వాళ్ళు వెబ్సైట్లో కూడా పెడతారు. సో మరి మనకి ఆ మిగిలిన సీట్లు ఎవరికి ఇస్తారంటే, ఓపెన్లో మిగిలితే నెక్స్ట్ ఉన్న మెరిట్లో వాళ్ళకి ఏ క్యాస్ట్ వాళ్ళకైనా ఇచ్చేస్తారు. క్యాస్ట్ వైజ్గా మిగిలితే మాత్రం ఆ క్యాస్ట్ వాళ్ళకే ఇస్తారు. అలాగే రీజియన్ వైజ్గా ఏ రీజియన్ వాళ్ళవి ఆ రీజియన్ వాళ్ళకి మాత్రమే ఇస్తారు. సో మరి మీకు రీజియన్ వారిగా ఎలా ఉంటుందో నేను ఆల్రెడీ వీడియో చేశాను కదా, చూడకపోతే చూడండి. మరి అలా అయితే ఫిల్ చేస్తారు సెకండ్ పేజ్లో. మళ్ళీ సెకండ్ పేజ్లో కూడా కొంతమంది ఆ 500 సీట్స్లో లేదంటే 400 సీట్స్ మిగిలిన దాంట్లో మళ్ళీ ఒక 100, 150, 200 లేదంటే ఒక 200+ ఇలా మనకి మళ్ళీ మిగులుతాయి సీట్లు. అంటే ఒకవేళ ఫిల్ అయిపోతే మనకి సెకండ్ పేజ్తోనే కంప్లీట్ అయిపోతుంది, థర్డ్ పేజ్ ఉండదు. లేదంటే మళ్ళీ కూడా సేమ్ ఫస్ట్ పేజ్ లాగా కొంతమంది ఇంట్రెస్ట్ లేకనో డాక్యుమెంట్స్ లేకనో ఇలాంటి రీజన్స్ వల్ల కొంతమంది జాయిన్ అవ్వరు. సో మరి వాళ్ళకి సీట్స్ అయితే ఇవ్వరు, అవి మిగులుతాయి. అవి మిగిలితే థర్డ్ పేజ్ ఉంటుంది. ఒకవేళ సెకండ్ పేజ్లో లిస్ట్లో ఉన్న వాళ్ళందరూ కూడా జాయిన్ అయిపోయారు అనుకోండి, థర్డ్ పేజ్ ఉండదు అన్నమాట. లేదు కొంతమంది జాయిన్ అవ్వలేదు, ఒకవేళ 10 మెంబర్స్ జాయిన్ అవ్వకపోయినా 10 సీట్స్తో మనకి థర్డ్ పేజ్ అనేది కంప్లీట్ చేస్తారు. అలా ఉంటుందన్నమాట. మ్యాక్సిమం మనకి 2 పేజెస్ కన్ఫామ్గా ఉంటాయి. సో మరి థర్డ్ పేజ్ మాత్రం మనకి ఒక 90% ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. మనకి ఇంకా థర్డ్ పేజ్ తర్వాత ఫోర్త్ పేజ్ అంటూ ఏమీ ఉండదు. ఒక ఇయర్ అయితే 4th పేజ్ కూడా జరిగింది, కానీ ఇలా ఎక్కువ మెంబర్స్ వెయిట్ చేయడం లేట్ అయిపోతుందని థర్డ్ పేజ్తో మ్యాక్సిమం కంప్లీట్ చేసేస్తున్నారు. థర్డ్ పేజ్లో మనకి 1:2 రేషియో కానీ 3 రేషియో కానీ అలా ఫిల్ చేస్తున్నారు. అంటే ఒక సీట్కే ఎక్కువ మెంబర్స్ని ఫిల్ చేసి ఎవరు వస్తే వాళ్ళకైతే సీట్ కన్ఫర్మ్ చేసి ఇచ్చేసి సీట్స్ అన్నీ కూడా ఫిల్ చేసేస్తున్నారు. సో మరి ఈసారి కూడా మనకి 2 లేదా 3 పేజెస్ అయితే కంప్లీట్గా ఉంటాయి.
మరి మనకి కొంతమంది ఫస్ట్ పేజ్లో జాయిన్ అయిన తర్వాత కూడా వాళ్ళకి ట్రిపుల్ ఐటీ కాలేజ్ నచ్చలేదనో అక్కడట అడ్జస్ట్ అవ్వలేకనో కొంతమంది వెళ్ళిపోతుంటారు. ఆ సీట్స్ కూడా మనకు సెకండ్ పేజ్లోనే మిగులుతాయి, అవి కూడా ఫిల్ చేసేస్తారు. సో మనకైతే లాస్ట్ ఇయర్ కాక అంతకు ముందు ఇయర్ అయితే ఒక 50 మెంబర్స్ అలా వెళ్ళిపోయారు ఫస్ట్ పేజ్లో జాయిన్ అయిన వాళ్ళు, కాలేజ్ నచ్చలేదని చెప్పి. సో మరి కాలేజ్ నచ్చలేదనడానికి రీజన్స్ ఏమిటి అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. దానికి గురించి ఒక వీడియో అయితే చేస్తానండి. సో అది చూశాక మీరు జాయిన్ అవ్వాలా లేదనేది ఫైనల్గా డిసైడ్ అవ్వండి. సో మరి ట్రిపుల్ ఐటీ అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్తుంటారు కానీ అక్కడ మీరు ఎక్స్పెక్ట్ చేసినంత ఉండదు. సో మరి ఇలా అయితే మనకి కౌన్సిలింగ్ అయితే ఈ విధంగా 3 పేజెస్ వరకు అలా ఉంటాయి. మనకి 3 పేజెస్ 3 లిస్టులు అలా రిలీజ్ చేయడం జరుగుతుంది. సో మరి మీరు ఫస్ట్ పేజ్లో సీట్ రాకపోతే సెకండ్ పేజ్ కోసం వెయిట్ చేయాలా లేదా వేరే కాలేజ్లో జాయిన్ అవ్వాలా అనేది అది మీరు డిసైడ్ అవ్వండి. నేను నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను కదా, దాన్ని చూశాక మీరు డిసైడ్ అవ్వండి. సో మీరు వెయిట్ చేయాలా లేదా అనేది అంటే మీరు ఫస్ట్ పేజ్ అయిపోయిన తర్వాత ఒక కట్ ఆఫ్ రిలీజ్ చేస్తారు. ఆ నెక్స్ట్ ఏమైనా మీరు ఉంటే మాత్రం మీరు దానికోసం వెయిట్ చేయొచ్చు. ఇంకా ఎక్కువ మార్క్స్ డిఫరెన్స్లో ఉంటే మాత్రం మీరు వెయిట్ చేయకుండా వేరే కాలేజ్లో జాయిన్ అయిపోవడం మంచిది. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.